హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం పంచమి శనివారం పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రం. శుక్ర నక్షత్రంలో ఈరోజు సూర్యోదయం అయింది. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే ఆ నక్షత్రంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి శుక్రదశలో జన్మించారు అని ఒక నమ్మకం ఉంటుంది. ఈ ఒక నమ్మకం నిజమే అయితే మొదటి పాదం శుభం, రెండో పాదం శుభం, మూడో పాదం తండ్రికి అశుభం, నాలుగో పాదం అందరికీ శుభం అనేది నక్షత్ర సిద్ధాంతంలో ఉంటుంది. అయితే ఈ ఒక నక్షత్ర సిద్ధాంతం అనేది మనకి ఈ సనాతనీయ ధర్మంలో, ఖగోళ ధర్మంలో, భూగోళ ధర్మము అని అలా కూడా అనవచ్చు, భూగోళ ధర్మము అని కూడా అనవచ్చు. ఎందుకు ఇలా మనం పిలవాలి అంటే ఈ జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, దీనికి ప్రతి ఒక్క దానికి ఒక ఆధారం అనేది ఉంటుంది. ఏంటి ఈ ఆధారం అంటే 108 ఉపనిషత్తులు తర్వాత ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు, 18 పురాణాలు, 64 విద్యలు వీటి ఆధారంగా ఉత్పత్తి అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం దీన్ని ఆధారంగా తీసుకుంటూ మనకి హోర సిద్ధాంతం, సంహిత సిద్ధాంతం ఇవి 3 భాగాలుగా విభజింపబడ్డాయి. దీనికి మనకి ఓరా శాస్త్రం, గ్రహశాస్త్రం, నక్షత్ర శాస్త్రం, గ్రహయుతి, సంధి శాస్త్రం మరియు మత్స్య శాస్త్రం, శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం, నక్షత్ర గ్రహ సంధి శాస్త్రం, యుతి శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, గ్రహ మైత్రి ఇటువంటివి ఎన్నో ఉత్పత్తి అవుతాయి. పంచపక్షి శాస్త్రం కూడా ఉంటుంది. వీటన్నింటికి కారణం అంటే వేర్లు లాంటివి, రూట్స్. వీటన్నింటికి కూడా మనం తెలుసుకోవాలంటే మనకి 3 దారులు ఉంటాయి. ఒకటే ఓర, రెండవది సిద్ధాంతం, మూడవది సంహిత. దీనికన్నా కిందకు వస్తే వీటికి ఆధారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే ఉపనిషత్తుల సారం కూడా కాస్త తెలిసి ఉండాలి అనేది అంటారు. పురాణాల గురించి కూడా కాస్త తెలిసి ఉండాలి. వేద జ్ఞానం కూడా తెలిసి ఉంటే అప్పుడప్పుడు మనం ఎవరికైనా కొంచెం పరిష్కారాలు కానీ, వాళ్ళకి ఏదైనా మనకి డౌట్లు కానీ, మనకు వచ్చే సందేహాలు కానీ కొంచెం నివృత్తి అవుతాయి. అయితే సాంప్రదాయాలు వేరు అనేది ఒకటి, అది కాలానికి తగినట్టుగా మారుతూ ఉంటుంది అంతే. కాలాయ తస్మై నమః అంటాం. కాలానికి తగినట్లుగా సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. పూర్వంలో రామానుజాచార్యులు జన్మించక ముందు, దానికి ముందు శంకరాచార్యులు జన్మించక ముందు, లేదా మధ్వాచార్యులు జన్మించక ముందు, ఇక ఏదైనా పూర్వంలో సాంప్రదాయాలు వేరే ఉండేవి. వాళ్ళు జన్మించిన తర్వాత విభాగాలు అనేది చేసి సాంప్రదాయాల్ని మార్పించారు. అయితే ఇప్పటికీ సాంప్రదాయాలు ఎన్నో మారుతూ వచ్చాయి. అంటే కాలానికి తగినట్లుగా సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. దాన్నే కాలాయ తస్మై నమః అంటాం. వ్యక్తిత్వాన్ని, స్థాయిని బట్టి సాంప్రదాయం అంటే ధర్మం కూడా మారుతూ ఉంటుంది. అయితే నిజంగా వ్యక్తిత్వాన్ని బట్టి ధర్మం మారుతుందా అంటే అక్కడ ధర్మము అనేది ప్రతిఫలించే ఫలం, ఆచరించబడేది ఆచారము అంటాం. ఏ ఆచరణతో ఆచరిస్తే ఆ ప్రతిఫలం ప్రాప్తిస్తుందో అది దాని ధర్మం. చెట్టులో నుండి పువ్వు వస్తుంది, తర్వాత కాయ అవుతుంది, అవును కదా. అదే విధానంగా ఎక్కడైనా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా అదే జరుగుతుంది. అంతేగాని ముందు కాయొచ్చి తర్వాత పుష్పం రాదు, అలా జరగదు. ప్రకృతిలో ఇలాగే ఉంటుంది. అంటే ఆచరించే అన్నీ కూడా ఒకటే. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి కోపంలో ఒకరిని హత్య చేశారు అంటే అతనికి ఇంకా అతని ఆత్మ బయటకు వచ్చేసింది అంటే అతను స్వర్గస్థుడు అయిపోతాడు. తర్వాత అతన్ని బంధించి రాజు ముందు తీసుకువెళ్తారు. రాజు ఏం చేస్తాడు, ఇటువంటి వాడను చూస్తే ఇంకా కొంతమంది అలానే తయారవుతారు, ఇతన్ని తీసుకెళ్ళి అతనికి మరణశిక్ష విధించేయండి అని అంటారు. అతన్ని కూడా మరణశిక్ష విధించేస్తారు. అప్పుడు అతను కూడా చనిపోతాడు. అంటే ఇద్దరూ స్వర్గస్థులయ్యారు. ఇద్దరూ స్వర్గస్థులయ్యారు కాబట్టి ఒకరిని హత్య చేయడం వలన ఇతను శిక్షించబడితే హత్య జరిగింది. ఇతన్ని కూడా అంటే శిక్షించి మరణించేలాగే చేశారు. అక్కడ మరణశిక్ష అయ్యింది. కానీ ఇద్దరూ స్వర్గస్థులు అయి ఉన్నారు. అంటే ఒకరేమో కావాలని చంపారు, ఒకరిని చంపినందుకు ఇతనికి మరణశిక్ష పడింది. కానీ శిక్ష, మరణం ఈ రెండు ఇద్దరికి సేమే జరిగింది. అంటే ఆచారం ఒకటే, ధర్మం మారింది. ఇది అందరూ గమనించాలి. అయితే ఇక్కడ ఇంకా ఒక విషయం గమనించాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు ఒక అతన్ని హత్య చేయడం వలన దీనికి రాజుగారు శిక్షను విధించి మరణశిక్ష వేశాడు. కానీ ఇక్కడ
రాజుగారు మరణశిక్ష వేసినందుకు మరి రాజుగారికి శిక్ష లేదు. కానీ ఈ రాజుగారి శిక్ష వల్లే కదా ఇతనికి మరణశిక్ష పడింది. కానీ ఇక్కడ రాజుగారికి ఏ శిక్ష ఉండదు. అందుకే ఇక్కడ ఆచారాలు ఒకటే కానీ ధర్మం మారింది. ఈయన ఆచరించింది, ఆయన ఆచరించింది వేరు. అందుకే వాళ్ళిద్దరూ చావుకి కారణమయ్యారు కానీ మహారాజుకి శిక్ష లేదు. ఎందుకు అంటే ఇతను చేసింది న్యాయం చేశాడు. అతను హత్య చేశాడు. అందువలన స్థాయిని, స్థితిని బట్టి కూడా ధర్మాలు మారుతూ ఉంటాయి. కానీ వాగ్దానము అనేది ఉంటుంది కదా! మాట. అది ఎప్పుడూ మారకూడదు. ఇవన్నీ మారినా పర్లేదు కానీ వాగ్దానం మారకూడదు. ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా నడుచుకోవాలి. దాంట్లో పాపం, పుణ్యం ఉందా అంటే ఖచ్చితంగా పాపం ఉన్నా, పుణ్యం ఉన్నా అది ఆ భగవంతుడు చూసుకుంటాడట. కానీ నీ కారణం ఉందా లేదా అని శ్రీకృష్ణుల వారు మనకు చెప్తారు. కర్ణుడికి ఎందుకంటే వాగ్దానం చేసేస్తాడు. కర్ణుడు ఎవరికి? ధృతరాష్ట్రుడికి మరియు దుర్యోధనుడికి వాగ్దానం చేస్తాడు. వాళ్ళు ఏ అధర్మం చేసినా ఇతను నిన్ను నీ ప్రాణానికి నా ఊపిరి ఉండే వరకు కాపాడుకుంటా అన్నాడు. అధర్మం చేస్తున్నా మనసుకు నచ్చకపోయినా వాగ్దానం చేశాడు కాబట్టి లాస్ట్ వరకు వాళ్ళతో నిలబడ్డాడు భీష్మ పితామహులు. అంటే ఆయన కూడా ఈ ఒక వాగ్దానం చేసి ధర్మస్థాపన కోసం ఏదైతే హస్తినాపురానికి నేను దగ్గరుంటాను అన్నాడో అలా కాలభైరుడు రూపంగా నేను రక్షించుకుంటానన్నాడు. అందుకే అప్పుడు కూడా ధర్మం పైన కూడా ఆయన యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడికి వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారమే ఆయన అక్కడ మంచి చెడు అనేది కాకుండా భగవంతుడు చూసుకుంటాడు అన్న మాట అనుకుని మాట ఇచ్చాం కదా దానికోసం నడుచుకోవాలి అని చెప్పి అతను ఉన్నాడు. నడుచుకోకపోతే ఏమవుతుంది అంటే ఆత్మబలం తగ్గిపోతుంది. అందుకే వాగ్దానాన్ని మనం భగవంతుడికి ఇచ్చిన, మనుషులకి ఇచ్చిన ఏదైనా మొక్కైనా దాన్ని తీర్చుకోకపోతే మానసిక క్షోభ వస్తుంది. దానికోసం మనం తప్పక నెరవేర్చాలి అనేది మనకి తెలియజేయడం జరిగింది. ఇక ఈరోజు మనం మంత్రబలంలో ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. పంచమి కాబట్టి నాగదేవతల అనుగ్రహం పొందుదాం. ఆరోగ్యంగా ఉందాం. మంత్రబలంలో ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఇచ్చింది నీకు దాచింది పరులకి అన్నారు. ఎప్పుడైనా ఇచ్చింది నీకు దాచింది పరులకు అని. అంటే నువ్వు దాన ధర్మం చేసింది పుణ్యఫలం. అది నీకు ఇంకొక జన్మకు కూడా తోడవుతుంది. నువ్వు ఏదైతే దాచావో అది పరులకు అంటే నీ కుటుంబ సభ్యులు వాళ్ళు తీసుకొని అనుభవిస్తారు అని. అందుకే జీవితంలో నువ్వు ఎంత దాచావో దానిలో ఎంతో కొంత దాన ధర్మం చేస్తే మరొక జన్మకి పుణ్యఫలంగా నీకు తోడొస్తుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అయితే అశ్విని మఘ మూల నక్షత్రం వారికి ఈరోజు సంపత్తార అత్యంత విశేషమైనటువంటి రోజు ఉపయోగం చేసుకోండి. భరణి ఉబ్బ పూర్వాషాఢ వీరికి జన్మతార జాగ్రత్త వహించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వీరికి పరమమిత్రతార శుభకరమైన రోజు. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వీరికి మిత్రతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార జాగ్రత్త వహించండి. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వీరికి సాధక తార విశేషమైనటువంటి రోజు ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ప్రత్యక్ తార శుభం కాదు జాగ్రత్త వహించండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి వీరికి క్షేమతార శుభకరమైన ప్రతిఫలమైన రోజు. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార అంత శుభం కాదు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం. చాలామందికి పిల్లలు ఇంట్లో ఉంటే చదువురు, స్కూల్లో ఉంటే చాలా అలర్ట్గా ఉంటారు, హాస్టల్లో ఉంటే బాగా చదువుతారు. కానీ ఇంట్లో మాత్రమే ఎందుకు అలా అవుతుంది? జ్ఞానము ఏ దశలో ఉత్పత్తి అవుతుంది అంటే ఈశాన్యం. ఈశాన్యాన్ని జ్ఞానదిశ అంటాం. అంటే ఈశాన్యము జ్ఞానానికి దిక్సూచి అని అర్థం. అందుకే ఈశాన్యం సర్వ విద్యానాం అన్నారు శాస్త్రంలో. అంటే ఈశాన్యము జ్ఞానానికి అధిపతి. ఎప్పుడైనా కూడా ఈశాన్యం మూత వేసి అంటే ఉత్తరం
తూర్పు ఇది ఈశాన్యం మూత వేసినట్లయితే అక్కడ చీకటిగా చేసినట్లయితే అప్పుడు ఆ ఇంట్లో పిల్లలకి జ్ఞానము వృద్ధి చెందదు. వాళ్ళకి చదువుల్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎంత డబ్బులున్నా పిల్లలకి చదువుకి ఫీజు కట్టాలంటే ఉండదు. అలా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. దాన్ని కాస్త ఈశాన్యము మరియు తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో ఇంట్లోకి వెలుతురు వచ్చేలా ఉంటే చాలా మంచిది. అది కాలేదు అన్నప్పుడు కొంచెం పరిస్థితిని మనం మార్చుకోవాలి ఇక అనుకున్నప్పుడు తూర్పు మరియు ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం 2 బాగానే ఉన్నాయి. అయినప్పటికీ పిల్లలు ఇలాంటివి వస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇక వాళ్ళు దానికోసం ఇక వాస్తులో ఏమన్నా దోషం ఉంటే ఒక స్త్రీ వాస్తు యంత్రాన్ని ఇంట్లోపల పెట్టడం వలన ఖచ్చితంగా దీని వైబ్రేషన్స్ కాస్త దానిపై ప్రభావం చూపించి మార్పులైతే వస్తాయి. అయితే ముందుగా స్థానబలం కూడా బాగుండాలి. చుట్టూ వాతావరణం కూడా బాగుండాలి. పిల్లలు ఎవరి సావాసాలు చేస్తున్నారు అనే దానిపైన కూడా మీరు కాస్త దృష్టి పెట్టాలి. ఇక దివ్య పూజ. రేపు ఆదివారం విశేషమైనటువంటి రోజు. రేపు సూర్యోదయ సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రం అంటే సూర్యుడు అధిపతి ఆదివారమే కలిసి వచ్చింది. రేపు ఉదయం లోపు 2 గురుగింజలు, ఎర్ర గురుగింజలైనా పర్వాలేదు, తెల్ల గురుగింజలైనా పర్వాలేదు. రేపు ఉదయంలోపు గురుగింజలు తీసుకోవాలి. ఎర్ర గురువింద లేదా తెల్ల గురువింద ఏదైనా ఆ గురుగింజలు ఒకటో రెండో అయినా సరే ఎక్కడైనా తీసుకొచ్చుకొని రేపు ఉదయాన్నే ఒక రాగి చెంబులో నీళ్లు పోయాలి. లేదంటే కుండలో నీళ్లు పోసి అందులోకి ఆ గురుగింజలు వేసేయాలి. వేసి వాటి ముందు కూర్చొని సూర్యాష్టకాన్ని పారాయణం చేయాలి. పారాయణం చేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు లేదా తెల్ల జిల్లేడు చెట్టు ఈ రెండిట్లో ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకదానికి మీ మనసులో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసమో లేదా కోర్టులో విజయం కోసమో లేదా ఇంకేదైనా పేరు ప్రతిష్ట కోసమో లేదా ఏదో ఒక దాన్ని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా, దాన్ని సంకల్పం చేసుకుని ఏదైనా మీకు త్వరగా సక్సెస్ అవ్వాలి అని బాగా సంకల్పం చేసి ఆ నీటిని పోసేసి వచ్చి ఖచ్చితంగా ఆ సూర్య అష్టకాన్ని పారాయణం చేసుకున్నట్లయితే తప్పక మీ సంకల్పం అనేది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఎవరికైనా కాలసర్ప యోగం ఉంటే మినప్పిండితో 2 ప్రమిదలు చేసి సుబ్రహ్మణ్య స్వామి ముందు కూర్చుని ఆ దీపాలు పెట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి ముందు అంటే లేదంటే అమ్మవారి ముందైనా పర్వాలేదు 2 నెయ్యి దీపాలు వెలిగించి సర్పాష్టకము లేదా నాగాష్టము అని ఉంటుంది పుస్తకాలలో. అలా సర్పాష్టకం కానీ నాగాష్టం కానీ పారాయణం చేసుకుంటే మీ జాతకంలో కాలసర్పయోగం ఉంటే అది మహా అద్భుతంగా మారి మీ కలలు అనేవి నెరవేరుతాయి. అంతేకాదు సర్పదోషము మరియు సర్పహత్య శాపం కూడా దాని ప్రభావం తగ్గుతుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.